అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు జేపీ రేటింగ్స్. నేను చాలా రోజుల నుంచి, అంతెందుకు చాలా సంవత్సరాల నుంచి ఒక విషయం అర్థం కాక అసలు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. నాలో నేను చాలా మదన పడ్డాను. దాని గురించి చాలా వెతికాను. ఎక్కడ కూడా అదేంటనేది నాకు దొరకలేదు. ఆన్‌లైన్‌లో చూశాను, బుక్స్ వెతికాను, పాత గ్రంథాలు చూశాను, గూగుల్‌లో చూశాను, చాలామందిని అడిగాను, చాలా ఊళ్ళు తిరిగాను, రాయలసీమ వెళ్ళి అక్కడ వ్యక్తులను అడిగాను. దానికి సంబంధించింది ఎక్కడైనా లిఖితపూర్వకంగా ఉందా, ఎగ్జిస్ట్ అయి ఉందా అని అడిగాను. ఎక్కడ కూడా దాని గురించి దొరకలేదు. ఆ పేరు తప్ప దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏం దొరకలేదు. ఇంతకీ అదేంటంటే రాజారెడ్డి రాజ్యాంగం. జగన్మోహన్ రెడ్డి గారి శత్రువులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఆపోజిట్ పార్టీలు కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీకి శత్రువులు కావచ్చు, ఇలా ఎవరైనా కానీ చాలామంది ప్రపంచంలో ఈ రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. నాకేంట్రా ఇది, అంబేద్కర్ రాజ్యాంగం తెలుసు మనకి, బ్రిటిష్ రాజ్యాంగం ఉంటుంది, అమెరికా రాజ్యాంగం ఉంటుంది, ప్రతి దేశానికి ఒక రాజ్యాంగం ఉంటుంది, దేశానికి ఉంటుంది, కానీ ఏంటి రాజారెడ్డి రాజ్యాంగం అంటారు ఏంటని చెప్పి నేను దానికోసం చాలా వెతికాను. ఎక్కడ దొరకలేదు. అయితే ఆఖరికి ఏంటంటే నాకు కొన్ని విషయాలు తెలిసినాయి. అది ఎక్కడా కూడా ఒక వేమన శతకం లాగాను, లేకపోతే వాల్మీకి రామాయణం రాసినట్టుగాను, లేకపోతే వేదవ్యాసుడు మహాభారతం రాసినట్టుగాను అది ఎక్కడా లిఖించబడి లేదు. కానీ ఏంటంటే రాయలసీమలో పుట్టి పెరిగిన, ముఖ్యంగా రాజారెడ్డి గారు అని చెప్తారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు తాతయ్య, వాళ్ళ ఫ్యామిలీలో వ్యక్తుల ద్వారా దాన్ని తరతరాలుగా దాన్ని ముందుకు తీసుకెళ్ళబడుతూ ఆచరించబడుతూ అది కానాన్ రూపంలో అలాగా సొసైటీలో వాళ్ళ ద్వారా స్ప్రెడ్ అవుతూ ఆ రూపంలో ఎగ్జిస్ట్ అవుతుంది అని మాత్రమే నాకు తెలిసింది. అప్పుడు ఏంటో రాజారెడ్డి రాజ్యాంగం అంటారు, అసలు ఏంటి అదేంటని కూడా దాని గురించి కొంచెం లోతుగా అధ్యయనం చేశాను. ఆఖరికి నాకు ఒకే ఒక పాయింట్ అర్థమైంది. ఏంటంటే ఏం లేదు, జస్ట్ మన అంబేద్కర్ రాజ్యాంగం ఉంటుంది కదా, దానికి క్వైట్ ఆపోజిట్ రాజారెడ్డి రాజ్యాంగం, అంతే. జస్ట్ ఏదైనా తీసుకోవాలి మీరు దాంట్లో, అంతే. ఇప్పుడు శాంతి భద్రతలు ప్రభుత్వం పరీక్షించాలి, శాంతి భద్రతలు కాపాడాలి, శాంతి భద్రతలతో సమాజం పరిడి వెళ్ళాలి అని చెప్పి అంబేద్కర్ రాజ్యాంగంలో ఉందనుకోండి. దాంట్లో ఏంటంటే శాంతి భద్రతలు ఉండకూడదు అని ఉంటుంది అనమాట. అలాగే మనం ఏది సమానమైన అసమానతలు లేని సమాజం ఉండాలి అని అనుకున్నాం అనుకోండి, దాంట్లో ఏంటంటే దాదాగిరి, భూస్వామ్యం, లేకపోతే మొత్తం ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి దగ్గర దోచేసుకుని వందల వేల ఎకరాలు వాళ్ళ చేతిలోనే పెట్టుకుని కింద ఉన్న వాళ్ళందరినీ కట్టు బానిసల కింద, అణగారిన వర్గాల కింద చూస్తూ వాళ్ళు మాత్రం ఎప్పుడు ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటారు. సేమ్ మనకు అంబేద్కర్ రాజ్యాంగంలో ఎలా ఉంటుందో దానికి ఆపోజిట్లో ఉంటుంది అనమాట. ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు చేయకూడదు అని అనుకో, చేయాలని ఉంటుంది. డబ్బుల కోసం వెంపర్లు ఆడకూడదు, లాస్ట్కి మనం పట్టుకుపోయేది ఏముండదు. సో కష్టపడి సంపాదించాలి, మనం సంపాదించిందని గవర్నమెంట్కి, ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాలి, ఏదైనా కానీ నిజాయితీగా సంపాదించాలి, లెక్కలో ఉండాలి అని అంబేద్కర్ రాజ్యాంగంలో ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మన చట్టంలో. దానికి వ్యతిరేకంగా రాజారెడ్డి రాజ్యాంగంలో ఉంటుంది, అక్రమంగా ఎంతైనా సంపాదించేయాలి, 100 కోట్లు 1000 కోట్లు ఏమైనా సరే మనకు సరిపోవు, ఎంత వస్తే అంత లాగేయాలి, అలాగ ఉంటుంది అనమాట. భూములు ఆక్రమించేయాలి. కానీ ఇప్పుడు ఎవరైనా తప్పు చేస్తారనుకోండి, వాళ్ళని చట్ట ప్రకారంగా శిక్షించాలి, వాళ్ళ మీద కేసు పెట్టాలని ఉంటుంది. రాజారెడ్డి రాజ్యాంగంలో ఏముంటుందంటే తప్పు చేసి ఎవడైతే బాధింపబడతాడో వాడి మీద కేసు పెట్టాలని ఉంటుంది. అంటే వీడు తప్పు చేసినోడు బాగానే ఉంటాడు అనమాట, వీడి వల్ల బాధించబడతాడు కదా, వాడి మీద కేసు పెడతారు. ఇంకా అంబేద్కర్ రాజ్యాంగంలో కొంచెం దళితులకి, ఎస్సీ ఎస్టీలకి, ఇలాంటి వాళ్ళకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అని ఉంటుంది అనమాట. వాళ్ళని ఎవరన్నా కులం పేరుతో దూషించినా, నిందించినా, వాళ్ళకి అన్యాయం జరిగిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మీద కేసు పెట్టచ్చు. రాజారెడ్డి గారి రాజ్యాంగంలో ఏముంటుందంటే
ఎస్సీలు ఎస్సీలు ఎస్టీల మీదే ఎస్సీ ఎస్టీ టికెట్ కేసు పెడతారనమాట. చూసాం కదా మనం గత 2019 నుంచి 2024 మధ్యలో రాజారెడ్డి గారి రాజ్యాంగం అప్పుడు పీక్ లెవెల్లో అమలైందంటారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా కొంతవరకు అమలు చేశారంట. ఇంకా రాజారెడ్డి గారు అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాజారెడ్డి గారికి మనవడు, ఆయన వారసుడు. మరి పరిపూర్ణంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాజ్యాంగాన్ని అమలు చేస్తారు కదా. సో అలాగా దళితుల మీద దాడి చేసి వాళ్ళ మీదే మళ్ళీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతారు. మనం న్యాయానికి చట్టానికి తలకు గుండాలని ఉంటుంది అంబేద్కర్ రాజ్యాంగంలో. దీంట్లో ఏంటంటే న్యాయాన్ని చట్టాన్ని పట్టించుకోకూడదు, మనం కోర్టులను పట్టించుకోకూడదు, జడ్జిలను పట్టించుకోకూడదు, కోర్టులకి అసలు వెళ్ళకూడదు అని ఉంటుంది. మనం మంచికి మాత్రమే అధికారాన్ని వాడాలని అనుకోండి, అక్రమంగా డబ్బులు సంపాదించడానికి, ఏ ఏ ఏ రూట్లోనైనా సరే ఎలాగైనా సరే ఎదగడానికి అలాగ ఉంటుంది అనమాట. పోలీసులని మనం మంచికి ఉపయోగించాలి, లేకపోతే పోలీసులు చట్టాన్ని రక్షించాలని ఉంటే పోలీసులు ఏమో వాళ్ళని రక్షించడానికి అలాగా. ఇంకా అంబేద్కర్ రాజ్యాంగంలో అందరూ సమానం ఉంటుంది. దీంట్లో అలా ఉండదు. నేను దేవుణ్ణి, నేనే రాజుని. అక్కడ ఏంటంటే ప్రజాస్వామ్యం ఇది ఉంటే ఇక్కడేమో రాజ్యం, రాజు అని ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆ రాజ్యానికి రాజారెడ్డి గారి మనవడు రాజు, ఆయన వైఫ్ ఏమో రాణి. సో అలాగనమాట. సో అలా చెప్పుకుంటూ పోతే ఫైనల్గా ఏంటంటే అంబేద్కర్ గారి రాజ్యాంగంలో ఏదైతే ఉంటుందో ఏ పాయింట్ అయినా తీసుకోండి, దాన్ని తిరగేస్తే ఆపోజిట్లో అది రాజారెడ్డి గారి రాజ్యాంగం అవుతుంది. అంతే. సో సింపుల్. ఇప్పుడు ఎంత విశ్లేషించి ఎంత పరిశోధన చేసి ఆల్మోస్ట్ డాక్టరేట్ చేసినట్టుగా, పిహెచ్డి చేసినట్టుగా నేను రాజారెడ్డి రాజ్యాంగం గురించి చాలా తపన పడి పరిశోధించి ఆఖరికి తెలుసుకున్న విషయం ఇది. సో అందరూ కూడా ఈ విషయం అందరూ తెలుసుకుని ఈ విషయాన్ని 10 మందికి షేర్ చేసి రాజారెడ్డి రాజ్యాంగం అంటే ఏంటి అని చెప్పి అది పజిల్లా ఫీల్ అవుతూ తెలియని వాళ్ళందరూ కూడా ఈ విషయం తెలియజెప్తారని ఆశిస్తూ ఉంటానండి. బాయ్.